హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉదయ్ ఫ్యాక్ట్ ఛానల్. క్రాంతి బ్లాగర్ ఈ ఛానల్ గురించి చాలామంది వినే ఉంటారు. తెలుగులో చాలా ఫ్యాక్ట్ ఛానల్ ఉన్నాయి, బట్ క్రాంతి అనే ఛానల్ డిఫరెంట్. ఎందుకంటే ఫ్యాక్ట్స్తో పాటు కామెడీ పంచెస్ కూడా సూపర్గా ఉంటుంది. ఈ ఛానల్లో ఇన్ఫర్మేషన్ మరియు ఎంటర్టైన్మెంట్ రెండు పక్కగా ఉంటాయి. క్రాంతి అన్న బయోగ్రఫీ మరియు సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం. మీకు ఈ వీడియో మంచి మోటివేషన్ కూడా అవుతుందని నా అభిప్రాయం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం. క్రాంతి అన్నది ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం డిస్టిక్లోని చీరాల. జాబ్ ఇన్ఫోసిస్ బెంగళూరులో చేస్తున్నారు. క్రాంతి అన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది నవంబర్ 24, 2016లో. ప్రెజెంట్ జాబ్ చేస్తూ ఛానల్ని రన్ చేస్తున్నాడు. క్రాంతి అన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్ అంటూ ఎవరు లేరు. క్రాంతి అన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్, అన్న ఫ్రీ టైంలో ఉన్నప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుసుకునేవాడు. తెలుసుకున్న విషయాలని వాళ్ళ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేవాడు. అప్పుడు తనకి అనిపించింది, మనం ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కాకుండా మనమే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి చెప్తే ఎలా ఉంటుంది అనుకుని స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన 2 monthsలో షార్ట్ ఫిల్మ్స్, క్రికెట్ ఇలా అనేక వీడియోస్ పెట్టినా కూడా వ్యూస్ మాత్రం ఎక్కువ రాలేకపోయేవి. ఎప్పుడైతే ఫ్యాక్ట్స్ వీడియో చేశారో అన్ఎక్స్పెక్టెడ్లీగా స్టార్ట్ చేసిన 1 monthలోనే 1K సబ్స్క్రైబర్స్ వచ్చారు. 3 నెలల్లో 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఆ టైంలో తెలుగు ఫ్యాక్ట్ ఛానల్లో ఇంత తొందరగా ఎవరికి అంతమంది సబ్స్క్రైబర్స్ రాలేదు. కానీ కొన్ని కారణాల వల్ల జాబ్ కోసం చెన్నై నుండి బెంగళూరుకి షిఫ్ట్ అవ్వడం వలన వీడియోస్ చేయలేకపోయాడు. ఇలా 3 months వీడియోస్ చేయడం, మళ్ళీ ఆపేయడం, జనాలకి ఇతని వీడియోస్ చేస్తాడో చేయడం అని అనుకున్నారు. తర్వాత తను మంచి వీడియోస్ చేసినా కూడా వ్యూస్ మాత్రం ఎక్కువ రాలేకపోవడం, ఒకనొక టైంలో ఛానల్ని ఆపేద్దాం అనుకున్నాడు. కానీ తన మనసులో ఒక కోరిక ఉన్నది, తన ఛానల్ ఎలాగైనా 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని. అప్పటి వరకు ఛానల్ని హాబీగా చూసేవాడు, తర్వాత ప్యాషన్గా మార్చుకున్నాడు. నైట్ కూడా తనకి మైండ్లో 1 million సబ్స్క్రైబర్ రీచ్ అవ్వాలని, కష్టపడాలని ఫిక్స్ అయ్యాడు. మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తాను, వినండి. లైఫ్లో ఇది మీకు యూజ్ అవుతుంది కూడా. క్రాంతి అన్నకు 10K నుంచి 15K సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు లాస్ట్ వర్డ్ గీక్స్తో ఉండే ఓ ఛానల్ ఉంది. ప్రజెంట్ ఈ ఛానల్కి 9 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ ఛానల్కి 500 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఈ ఛానల్ను ఒక వీడియోను క్రాంతి అన్న ఛానల్లో ప్రమోట్ చేయమని అడిగాడు. ఓకే అని చెప్పి వీడియోని ప్రమోట్ చేశాడు. ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఇప్పుడు ఆ ఛానల్ 9 lakh సబ్స్క్రైబర్స్ దాటిపోయింది. తర్వాత క్రాంతి అన్న ఛానల్లో 70K సబ్స్క్రైబర్స్ వచ్చాక కూడా వ్యూస్ మాత్రం సరిగ్గా రావడం లేదు. ఒకవేళ వచ్చినా కూడా 1K నుంచి 2K వరకు మాత్రమే వచ్చేది. అప్పుడు తన ఛానల్లో ఉన్న ఒక వీడియోను గీక్స్ ఛానల్లో పోస్ట్ చేయమని అడిగాడు. కానీ ఆ ఛానల్ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అప్పుడు తనకి అర్థమైంది, ఇక్కడ ఎవరూ మనకి హెల్ప్ చేయరు అని. తన కష్టాన్ని నమ్ముకున్నాడు. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఆఫీస్ వర్క్ ఉంటుంది. నైట్ ఇంటికి వచ్చేసి తినేసి వీడియో కోసం స్క్రిప్ట్ రాసుకోవడం, రాత్రిళ్ళు టైం 3 వరకు అయ్యేది. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. నిద్ర లేచాక రెడీ అయ్యి వాయిస్ రికార్డ్ని చేసేవాడు. ఎప్పుడైతే ఆఫీస్లో ఫ్రీ టైం దొరుకుతుందో వీడియోని ఎడిట్ చేసేవాడు. చాలామంది తనని అడిగేవారు, జాబ్ చేస్తూ వీడియోస్ ఎలా చేస్తున్నారని. క్రాంతి అన్న చెప్పింది ఒకటే, మనకి నచ్చిన దానికి ఖచ్చితంగా టైం ఇస్తామని. వీడియోస్ రోజు చేస్తున్నాడు, కానీ వ్యూస్ మాత్రం అంతగా రావడం లేదు. తర్వాత క్రాంతి అన్న Q2KV అనే క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎపిసోడ్ను తీసుకొచ్చాడు. అంటే సబ్స్క్రైబర్స్ ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే క్రాంతి అన్న వీడియో రూపంలో ఆన్సర్స్ ఇచ్చేవాడు. ఎప్పుడైతే Q2KV ఎపిసోడ్ను స్టార్ట్ చేశాడో ఎక్కువ వ్యూస్ మరియు సబ్స్క్రైబర్స్ వచ్చేశారు. ఒక్క రోజులోనే 1000కి పైగా సబ్స్క్రైబర్స్ వచ్చేవారు. వీడియోస్ చేస్తున్న వ్యూస్ ఎక్కువ రాకుండా కూడా డిప్రెషన్గా ఏం ఫీల్ అవ్వలేదు. తను ఒకటే అనుకొని యూట్యూబ్లో ఒక పోస్ట్ పెట్టాడు. అదేంటంటే, ఈరోజు కాకపోయినా రేపైనా వ్యూస్ వస్తాయని నాకు తెలుసు. కంటిన్యూగా హార్డ్ వర్క్ చేస్తాను, ఏదో ఒక రోజు ఇట్ విల్ పే ఆఫ్ అని పెట్టాడు. ఈ పోస్ట్ పెట్టిన 1 monthలోనే 1 lakh సబ్స్క్రైబర్స్ దాటిపోయింది. ప్రజెంట్ ఈ ఛానల్కి 260K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, తను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు తను ఒకటే ఫ్యాక్ట్ ఛానల్ ఉంది అని అనుకున్నాడు. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే, ముందే ఫ్యాక్ట్స్ ఫర్ యూ ఛానల్ ఉంది అని. క్రాంతి అన్న పర్ మంత్ ఒకటి పక్కన 5 సున్నాలు పెడితే ఎంత వస్తుందో అంత సంపాదిస్తున్నాడు. ఎనీవే, కంగ్రాట్స్ ఫర్ 250K సబ్స్క్రైబర్స్ క్రాంతి అన్న. అండ్ మీకు త్వరలోనే 1 million సబ్స్క్రైబర్స్ రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు క్రాంతి అన్న. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో మిస్ అవ్వనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ. జై హింద్.